ఇంకో పైసల జోలి నువ్వు నేను మాట్లాడద్దు చెబుతాను నీ సిగ్గు లేకపోయి ఇడడానికి మాకన్నా సిగ్గు అనిపిస్తుంది మన వాంచింది 2500 అంత ముందు వాంచింది 3000 అంతకంటే ముందు వాంచింది 2000 నీ చరిత్ర మొత్తం లెక్క తీసిన నేను నాకు తెలియదా నీ చెక్క నీ చక్కదానది ఎంపీ ఎలక్షన్ 2 లక్షల మేరతో గెలిచాను చెప్పి తిరిగినావు 500 రూపాయలు వచ్చకపోతే నువ్వు గెలవకపోదు 20 లక్షల మందికి 500 వచ్చి గెలిచిరు అది మీ చరిత్ర మీ సకదనం మందు వంచకపోతే ఒకనాడన్నా ఎమ్మెల్యే గెలుతురు ఆయన ఒకనాడన్నా నా కళ్ళతో కట్టలు వంచి ప్రజలు నేను బీజేపీ ఉన్నప్పుడు నువ్వు చెప్తాను ప్రజల వంచ కూడా గెలవాలని లజ్జాపి నోట్లు చెప్పకు అనవసరంగా లజ్జ తీసుకోకు సింపుల్గా చెప్తాను నేను నువ్వు పైసలు వంచుట్లో నువ్వు పిహెచ్డి చేసినావు మందు వంచుట్లో నువ్వు పిహెచ్డి చేసినావు ఇది మునుగోడు పసిపిల్ల కానీ ఉత్సవోత్తానికి రాను కూడా చెప్తే కూడా అంటే లాగు పట్టుకొని పిల్లగాని అడితే కూడా చెప్తాడు నువ్వు పైసలు వంచకపోతే నువ్వు ఎమ్మెల్యే గెలవని నేను చెప్తాను వార్డు నెంబర్ గెలవా నువ్వు లేదు ఛాలెంజ్ చేయి ఇగో నేను వార్డు నెంబర్ పోటీ చేస్తానా నేను రూపాయి వంచాలని చెప్పు రూపాయి వంచను మందు పోయాను నేను ఏం చేయను రాబోయ్ నా మీద ప్రేమతో ఓటేరని నువ్వు అడుగు నువ్వు గెలిస్తే నేను ముక్కునేవారు రాస్తా గిట్లాంటి నీతి వాక్యాలు చెప్తురా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊరాలు తిరిగిదారా మీరు చేసేది మీరు ఏం డెవలప్మెంట్ చేసినా చెప్పురి ఇంకో ఇచ్చినా చెప్పురి అవి చేత కాదు అవి చేత కాదు షేర్ అవుతురిగా మీరు ఏమైనా చేస్తే చెప్పురు 10 పైసల పని వీకింది లేదా ఏమంటే రోడ్ల పూట తిరుగుడు 4 డైలాగులు వేసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుడు ఊరుకుడు అది స్టేటస్ పెట్టుకొని అవ్వని పొడిచింది పీకినా అని చెప్పుడు